అంతా కూడా ఇక మీనా వాళ్ళ మామయ్య చేశాడన్నట్టుగా రోహిణి అలాగనే మనోజ్ ఇద్దరు పడుతూ ఉంటారు. ఆ టైంలో ఇక బాలుకి మీనాకి ఇద్దరికి కూడా కోపం వచ్చేసి, నువ్వు అనాలి అనుకుంటే ఏదైనా సరే మీ ఆయన్నను, అంతేగాని మామయ్య గారిని అంటే మాత్రం నేను ఒప్పుకోను. మామయ్య గారిది ఎటువంటి తప్పు లేదు. చేసిన తప్పల్లా మీ ఆయన చేస్తే నువ్వు మామయ్యని అనడానికి అసలు నువ్వెవరు అంటూ మీనా నిలదీస్తుంది. ఆ మావయ్య అనే హక్కు నాకు లేదనుకుంటున్నావా, నీకొక్కడికే మావయ్య అనుకుంటున్నావా అంటూ తిరిగి ఎగబడిపోతుంది రోహిణి. ఇక రోహిణికి సపోర్టుగా ప్రభావతి అయితే వంత పాడుతుంది. నీ బతుక్కి నువ్వు కూడా రోహిణి అనే అంత మాత్రపుదానివా అని చెప్పేసి అంటూ ఉండటంతో, ఏంటి నీ చిన్న కోడల్ని పెద్ద కోడల్ని అనడానికి మావిడికి హక్కు లేదా, ఏ ఆ మలేషియా ఆయన కూతురికి నా భార్య అనే హక్కు లేకపోవటానికి ఏంటి తేడా, ఇద్దరూ నీకు కోడళ్ళే కదా, ఇద్దరం కొడుకులమేగా, అలాంటప్పుడు నువ్వు వ్యత్యాసం చూపించాల్సిన అవసరం ఏంటి, తప్పు ఎవరిదైనా తప్పని చూపించాలి కానీ అలా కాకుండా తప్పు చేసిన వాళ్ళని ఒప్పు అంటూ వెనకేసుకొని రావటం నీకు ఎంతవరకు కరెక్టు అంటూ ఇక బాలు అంటూ ఉంటాడు. అలా అంటూ ఉండటంతో, ఏంటి మీ ఆవిడికి వంత పాడుతున్నావా కొత్తగా, ఈ పూలు అమ్ముకునేదానికి నువ్వు వంత పాడటం, నువ్వు తానా అంటే అది తందానా అంటూ ఇద్దరు కలిసి ఇంటికి అష్టదరిద్రంలాగా పట్టుకొని చచ్చారు అని చెప్పేసి అంటూ ప్రభావతి తిడుతూ ఉంటుంది. అలా తిడుతూ ఉండేసరికల్లా, మేము నీ జోలి రాము, నా భార్య నీ కొడల జోలి రాదు, నేను నీ కొడుకు జోలి రాను, మాకు ఇవ్వవలసిన 40 లక్షలు ఇచ్చేస్తే మా దారిన మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే మాత్రం అలా అంటూ ఉండగానే ఎక్కడి నుంచి ఎటు తీసుకొచ్చినా కూడా నువ్వు డబ్బు దగ్గరకు తీసుకొస్తావేంటిరా, అసలుకి నీకు ఎన్నిసార్లు చెప్పాను రోహిణి జోలి రావద్దని, అయినా ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు, అయినా వాడు వాళ్ళ నాన్న సొమ్ము ఖర్చు పెట్టుకున్నాడు, నీ సొమ్ము ఏం ఖర్చు పెట్టలేదు కదా అంటూ ప్రభావతి అడ్డం తిరుగుతుంది. అలా అడ్డం తిరుగుతుంటే, ఏంటి నా సొమ్ము మా నాన్న సొమ్ము అంటున్నావు, నేను మాత్రం మా నాన్న కొడుకును కాదా, లేకపోతే వాడు ఒక్కడే పుట్టాడా అని చెప్పేసి అంటూ బాలు మళ్ళీ ఎదురు తిరుగుతాడు. అలా అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు వాదులాట చేసుకుంటూ ఉండగానే ఇక అంతలోకి బాలు వాళ్ళ నాన్న లేసి, నోరు మూయండి, అందరూ తల ఒక తక్క పట్టుకొని ఆమెతో తగాదలాడుకుంటున్నారు, ఇల్లు అనుకుంటున్నాడా వల్లకాడు అనుకుంటున్నారా, అయినా నేను ఎదురుగా అనగానే నన్ను పక్కన పడేసేసి ఈ వంతున ఇంట్లో తల ఒక దిక్కు తగాద పెట్టుకుంటూ ఉంటే అసలు ఇల్లు అనేది ఉందా లేదా, ఇంటికంటూ ఒక ఇది ఉందా లేదా అని చెప్పేసి అంటూ వాదిచ్చేస్తూ ఉంటాడు ఇక బాలు వాళ్ళ నాన్న అయితే. అయినా ఎక్కడి నుంచో ఎక్కడో పుట్టారు, ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చారు, ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎంత ఒద్దికగా ఉండాలి, మరో 2 తరాలు చూడాల్సిన వాళ్ళు అసలు ఒద్దిక అనేది లేకుండా ఈ తగాద పెట్టుకోవటం ఏంటి, తోటికోడలు అనే ఇంగితం అసలు మీ ఇద్దరికి ఏమైనా ఉందా అనడంతో ఇక మీనా ముందుకు వచ్చేసి, నన్ను క్షమించండి మామయ్య గారు, మిమ్మల్ని అంటూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోయాను అంటూ మీనా అంటుంది. రోహిణి మాత్రం, ఏంటి ఆవిడ గారు క్షమాపణ చెప్పగానే మీరు మెలకుండా ఊరుకొని ఉంటారా అని చెప్పేసి అనడంతో, నువ్వు అరిసావంటే పళ్ళు రాలుతాయి, అయినా ఒక కొడుకుని నొప్పులు ఎక్కువ పడి ఒక కొడుకుని నొప్పులు తక్కువ పడి ఏమన్నా కన్నావా, ఇద్దరు కొడుకుల్ని సమానమైన నొప్పులతోటే కదా కన్నావు, అలాంటప్పుడు ఒక కొడుకు ఎక్కువ ఒక కొడుకు తక్కువ అని ఎందుకు చూస్తావు నువ్వు, కోడళ్ళు ఇద్దరు అంటే పెద్ద కోడలు చిన్న కోడలు అని తేడా ఏమి ఉండదు, కోడళ్ళు ఇద్దరు అన్నప్పుడు ఇద్దరిని ఒకేలాగా చుట్టం నేర్చుకో, నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ బుద్ధి మాత్రం రావట్లేదు అని చెప్పేసి అంటూ ప్రభావతి మీద అరుస్తాడు ఇక ప్రభావాల ఆయన. అలా అరవగానే ఇక ప్రభావతి దిక్కులు చూస్తూ ఉంటుంది. ఏంటి తల ఒక పక్క దిక్కులు చూస్తూ ఉన్నావు, కొడితే దవడపులు రాలుతాయి అని చెప్పడంతో ఇక ప్రభావతి సైలెంట్గా తలపై ఉంచుకొని, సరే నాకు అర్థమైందండి, నేనేమీ మాట్లాడను సరేనా, మీరు ప్రశాంతంగా ఉండండి, మీరు నిమ్మలంగా ఉండండి అంటూ భర్తని శాంతపరుస్తుంది. అలా శాంతపరచడం అయిపోయిన తర్వాత రోహిణి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు వాళ్ళ మాటలు ఏం పట్టించుకో మాకు, వాళ్ళకి నీకేం పోటీ, నువ్వెక్కడో స్థితిమంతులు కూతురివి, అదెక్కడో పూలు అమ్ముకునే వాళ్ళ కూతురు, దానికి నీకు పూలకేంటమ్మా అంటూ ఇక ప్రభావతి అయితే రోహిణి సంలాయిస్తుంది. అలా సంలాయించడంతో అయిపోయిన తర్వాత ఇక మీనా వాళ్ళ చెల్లెలు వస్తే మీనా ఇంట్లో జరిగిన సంగతి గొడవ గురించి చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ ఉండగానే ఇక ప్రభావతి వచ్చి వింటుంది. విని, ఏంటి ఇక్కడ జరిగిన విషయాలని నీ పుట్టింటికి చేరేస్తున్నావా, పూలు అమ్ముకునేదానిలాగా ఉండు, అంతేలే అడుక్కు తినే జాతకాలు ఎక్కడికి పోతాయి అంటూ మీనాని ఎలా పడితే అలా తిడుతుంది. నా బతికేంటో నేనేంటో అంటూ మీనా ఇక ఏడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అలా వెళ్ళిపోగానే ఇక బాలు వస్తాడు. ఏంటి, ఎందుకు బాధపడుతున్నావు, ఎవరైనా ఏమన్నా అన్నారా నేను ఇంట్లో అనటంతో ఇక జరిగిన విషయం అంతా అయితే మాత్రం మీనా బాలుకి చెప్తుంది. చెప్పగానే ఊరుకో, నువ్వు సదురుకొని పో, కాస్త నేను చూసుకుంటాను కదా, నువ్వు బాధపడకు అని చెప్పేసి అంటూ బాలు మీనాని ఓదారుస్తూ ఉంటాడు. అదంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ పూట టిఫిన్ చేసే టైంకల్లా ఇక రోహిణి అయితే మాత్రం మనోజ్ని జ్యూస్ ఒకటే తాగమంటుంది. మనోజ్కి ఏమో విపరీతంగా ఆకలేస్తుంది. అమ్మ ఆకలేస్తుంది, నీ దోశలు నాకు ఇవ్వవే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అమ్మో, రోహిణి చూస్తే అరుస్తుందేమోరా అని చెప్పేసి అంటుంది. అది కాదమ్మా, ఒక్క ముక్కన్న పెట్టమ్మా అని తల్లిని బతిమాలుతూ ఉంటాడు. రోహిణి చూస్తే ఒప్పుకోదురా అంటూ ఉంటే అందులోకి రోహిణి వస్తుంది. ఏమండి, మీరు ఈ జ్యూస్ తాగండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ జ్యూస్ ఒక్కదానితో నా ఆకలి చల్లారదు, చెప్తే వినిపించుకోవేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్. అలా అంటూ ఉండగానే మీకు సపరేట్గా నేను ఒక వెరైటీ చేశానండి, తీసుకొస్తాను ఉండండి అని చెప్పేసి వెళ్తుంది. అవునా, రోహిణి అంటే అదే కదా, మరి నా పిల్లం ఎంతైనా చాలా స్పెషల్ అంటూ మెచ్చుకుంటూ ఉంటాడు. అలా మెచ్చుకుంటూ ఉండగానే ఇక రోహిణి వెళ్ళి ఆ స్పెషల్ ఐటెం తీసుకొస్తుంది. అందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఏమిటి ఐటెం అంటే రాగి జావ తీసుకొచ్చి ఇది తాగండి, ఇక ఆకలి ఏదో అంటూ ఉంటుంది. అలా అంటూ ఉండగానే ఇక సరే అని చెప్పేసి అందరూ నవ్వుకుంటారు. నానా, నీ టిఫిన్కో నా టిఫిన్కో వచ్చేటట్టుంది అని చెప్పేసి అంటూ ఉండటంతో ఇక అలా ఏం ఉండదులేరా, నువ్వు నోరు మూసుకొని తిను అని చెప్పేసి అంటాడు విశ్వనాథం. అయితే మాత్రం సరే అని చెప్పేసి అట్లా టిఫిన్ సెక్షన్ అయితే అయిపోతుంది. అయితే అనగనగా ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉంటారు. ఇద్దరు మిత్రులు కూడా ఒకళ్ళ బట్టల వ్యాపారం, ఒకళ్ళు బంగారు వ్యాపారం చేస్తూ ఉంటారు. అయితే బంగారం వ్యాపారం చేసే అతనికి మాత్రం ఎటువంటి లోటు లేకుండా ఎప్పుడూ లాభాలు గడిస్తూ ఉంటాడు. బట్టల వ్యాపారం అతను మాత్రం కొన్ని రోజులకి లాభాలు వస్తాయి, కొన్ని రోజులకి నష్టాలు వస్తూ ఉంటాయి. బట్టలు స్టాక్ ఉన్నవన్నీ కూడా చీకపట్టి చినిగిపోయినప్పుడల్లా నష్టం వస్తూ ఉంటుంది. అలా వస్తున్న టైంలో ఈ బట్టలన్నీ ఎలా సేల్ చేయాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అయితే ఈ పండగ పబ్బం రాగానే డిస్కౌంట్లో సేల్స్ అని చెప్పేసి పెడుతూ ఉంటాడు. కేజీల లెక్క లేదా 1000 రూపాయల చీర 200కి అట్లా పెడుతూ ఉండేసరికల్లా వచ్చిన లాభాలన్నీ సరిపోతూ ఉంటాయి. అయితే ఇదంతా కూడా ఎలా సేల్స్ అవ్వాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత ఆలోచించినా కూడా తన బుర్రకైతే మాత్రం ఏమీ తట్టదు. బంగారపు షాపు అతని దగ్గరికి వెళ్ళి, నీ వ్యాపారం ఇంతకీ నా వ్యాపారం ఎలా డెవలప్ చేసుకోవాలో నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉంటే చెప్పరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అంటంతో దీంట్లో చెప్పడానికే ఉందిరా, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బట్టల షాప్ పెట్టేసుకున్నారు. అందరూ కూడా షాపులకు వచ్చి కొనేవాళ్ళే కానీ ఎవ్వరూ ఇళ్ళ దగ్గర కొనేవాళ్ళు ఉండట్లేదు. అలా రాలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా ఉన్న వాళ్ళ కోసం నువ్వు సైకిళ్ళ మీదో బండి మీదో లేదా ఆటోలకు చిన్న చిన్న బాడిగలు లాంటివి కట్టుకొని నీకు తరపున ఒక 4 పని వాళ్ళని పెట్టుకొని ఆ నలుగురిని 4 పక్కలకు పంపించేసేసి షాప్లో వ్యాపారం షాప్లో చూసుకుంటూ ఉండు. అలా నీకు తొందరగా సేల్స్ అయిపోతాయి బట్టలు. అలా కాకుండా షాప్కే రావాలి కొనాలి అంటే షాప్కి వచ్చి కొనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 190 మంది షాప్కి వచ్చి కొనేవాళ్ళే కాదని నేను అనట్లేదు, కానీ అందులో 10% మాత్రం రాలేని వాళ్ళు ఉంటారు, లేదా ఇళ్ళ దగ్గర అప్పటికప్పుడు అవసరమైన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక నలుగురిని నువ్వు అరేంజ్ చేసుకో, అప్పుడు నీ వ్యాపారం చాలా బాగుంటుంది అని చెప్తాడు. సరే, ఇదేదో బాగానే ఉందని చెప్పేసి తను ఒక 4 పనులను పెట్టుకొని వాళ్ళకి 4 పక్కల 4 మూటలు బట్టలు కట్టి రోజుకి ఇంత కూలి అని వాళ్ళకి చెప్పి పంపిస్తాడు. అలా చెప్పడంతో సరే అని ఆ నలుగురు 4 పక్కలకి వెళ్ళి అమ్ముకొని వచ్చిన బట్టలన్నీ కనీసం షాప్లో పావలో అంత కూడా అమ్ముడు పావు. అంటే మనం జనం దగ్గరికి వెళ్తే మనకి ఎంత లాభం ఉందో షాపులో కూర్చొని జనం కోసం చూస్తూ ఉంటే అంత నష్టం ఉంది అని తనకు అర్థమైపోయి ఆ రోజు నుంచి బయటికి బట్టలు అమ్మడానికి పంపించే పని వాళ్ళని ఎక్కువ పెట్టుకున్నాడు. షాప్లో సేల్స్ గర్ల్ని మాత్రం చాలా తక్కువ మందిని పెట్టుకొని వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగేలా చూసుకున్నాడు.
ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.